వరంగల్ నగరంలో గోవిందరాజుల దేవాలయం మెట్ల ప్రాంగణంలో ప్రధాన అర్చకులు వరియోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో జగన్నాథ పంచాంగ ఆవిష్కరణ, చరిత్రకు నిలయమైన వరంగల్ నడిబొడ్డున గోవిందాద్రి కొండపైన శ్రీ భూనీల సమేత గోవిందరాజుల దేవాలయం మెట్ల ప్రాంగణంలో శ్రీమాన్ జగన్నాథం విష్ణువర్ణాచార్యులు వారిచే గుణించబడిన జగన్నాథ పంచాంగం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అర్చక సమైక్య అధ్యక్షులు శ్రీమాన్ గంగు ఉపేంద్ర శర్మ మరియు పుల్లకాండం ఉపేంద్ర స్వామి, తాండూరు వెంకటేశ్వర స్వామి, లక్ష్మణ స్వామి, ప్రసాద్ స్వామి, మురళీ స్వామి, తనుగుల రత్నాకర్, దయాకర్ స్వామి, రమేష్ మూర్తి, జక్కాపురం నారాయణ స్వామి అర్చకులు పాల్గొన్నారు. విష్ణువర్ధనాచార్యులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో పంచాంగం ఆనందాన్ని వ్యక్తం చేశారు. గంగ ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ నిర్వాహకుల్ని అభినందించారు. అనంతరం ఆచార్యులను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విష్ణువర్ధనాచార్య వారిని కూడా సగౌరవంగా బృహస్పతి సవితాచ పునరుణ్యై నమో అవ్యయః యదా పంక్రోస్య పుష్పమారోగ్య గచ్చేత్ బ్రహ్మస్వలోకనాం యచ్చాప్సో వరుణ. రావుతో ఒక ఫోటో తీసుకుందాం అయ్య గారు, కొంచెం ముందుకు రండి అయ్య గారు. తెలియాలని వారి యొక్క ప్రాచుర్యం అంతా కూడా మీ అందరికీ తెలియాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. కానీ ఈరోజు అది శుభమైంది. అది ప్రాంతాన్ని కూడా మొత్తం పూర్తిగా ఆకలింపు చేసుకుంటూ మనం ప్రశంసలు పొందాలని చాలా 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 వారు కష్టపడుతున్నారు. వారు ఒక 100 మంది విద్యార్థులని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నారు. ఏర్పరిచినందుకు మన ప్రధాన అర్చకులు శ్రీ వరియోగుల శ్రీనివాస స్వామిని ఈ యొక్క ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఇది. మరి మన సహచరుడు మరి ఆచార్యులు మరి ఊడపల్లి శ్యామకృష్ణ గారి కూడా వేదికపై రావాల్సిందిగా దయచేసి ఆశీర్వాదండి. ముఖ్యంగా నర్సపేట జాతీయ శివేశ్వర సంఘ అధ్యక్షులు, మాజీ వరంగల్ జిల్లా అధ్యక్షులు మా అన్నగారు పిల్లలు మన వైష్ణవ ఆగమంలో కూడా మన వాళ్ళు కూడా అంతే బ్రహ్మోత్సవాలు వారి స్వహస్తాలతో పంచాంగావిష్కరణ ఇక్కడ మన గోవిందరాలగుట్ట ప్రసిద్ధిగాంచిన గోవిందరాలగుట్ట ఎలాంటి సన్నిధిలో వారి మెట్ల సన్నిధిలో మనం ఈ పంచాంగావిష్కరణ చేయడం చాలా ఆనందర్యం. మీ అందరికీ కూడా సర్వాసిదవ్యం యో హేయాలోక్తో వేదాంతే ప్రతిస్వరోధవేన ఆవహ. ఈరోజు వరంగల్ నగరంలో త్రినగరిలో తెలంగాణ అర్చక సమాఖ్య నగరాధ్యక్షులు వరియోగుల శ్రీనివాస స్వామి వారి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా చాతాత వైష్ణవ పంచాంగకర్త వేద పాఠశాల నిర్వాహకుడైనటువంటి జగన్నాథుల విష్ణువర్ధనాచార్యులు వారి ఆధ్వర్యం లోపల చాతాత వైష్ణవులు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి
ఇక్కడ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. సమాజం లోపల మార్పులు రావాలి, దాని కొరకు మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు తాతాద వైష్ణవ సంఘ వద్దరు లోపల అందరూ కూడా ఐకమత్యంతో ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం రావడం జరిగింది. వేద పండితులు, వేద పురుషులైనటువంటి విష్ణువర్ధనాచార్యులు ఈ ప్రాంతంలో ఒక వేద పాఠశాల ఏర్పాటు చేసి మన తెలంగాణ ప్రాంతంలో ఒకంత మంది 100 మంది వేద విద్యార్థులకు విద్య అభ్యసించే విధంగా వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారెంతో కృషితో ఈ ప్రాంతం లోపల తాతాద శ్రీ వైష్ణవ ఆగమ పాఠశాల ఆగమాలు సక్రమంగా నిర్వర్తించాలి, అర్చక వృత్తిలో కానీ పురోహిత వృత్తిలో కానీ ఆగమానుసారంగా కార్యక్రమాలు నిర్వర్తించాలనే ఒక ఉద్దేశం చేత వారు ఏర్పరిచినటువంటి కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా అనేక మంది వ్యక్తులు కూడా పంచరాత్ర ఆగములో మేము కూడా భాగస్వాములమే, మాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి, మేము కూడా అనేక దేవాలయాల పూజలు చేస్తున్నాము, అనేక మంది గురువులు ఉన్నారు, తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచార్యులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. ఇదంతా ఒక శుభసూచకం. ఎందుకంటే ఆధ్యాత్మిక రంగం లోపల హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం, హిందూ దేశమైనటువంటి భారతదేశం లోపల అనేక మంది మఠాధిపతులు, పీఠాధిపతులు దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం, గత ధర్మాన్ని మనం పాటించాలి, గత ఆచార వ్యవహారాలు పాటించడం వల్లనే సమాజం లోపల శాంతి సౌభాగ్యం జరుగుతుందని చెప్పేసి అందరు పీఠాధిపతుల యొక్క కోరికలు కూడా అవే. ఆ విధంగా జరగాలని మనం ఆశిస్తూ దానికి అనుగుణంగా మన అర్చకులు కానీ పురోహితులు కానీ ఈ పంచాంగాన్ని అనుసరించి తిథివార నక్షత్రాల యోగ కరణాలను అనుసరించి ముహూర్తాలు కానీ సుముహూర్తాలు కానీ వాళ్ళు సక్రమంగా దాని ప్రకారం నిర్వర్తించాలని చెప్పేసి మీ ద్వారా సంఘాలందరూ కూడా తాతాద శ్రీ వైష్ణవ సంఘ సభ్యులందరూ కూడా కోరుతున్నాం. భాగవత బంధువులారా, ఇవాళ మనం వరంగల్ పట్టణంలో చాతాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో మా యొక్క పంచాంగాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందకరంగా ఉంది. అట్లాగే వైదిక ధర్మాన్ని పరిరక్షించే ఒక ప్రక్రియలో మరి మాకు తోడ్పాటునందించి అట్లాగే అనేక మంది విద్యాభ్యాసానికి అట్లాగే శాస్త్ర పరిరక్షణకు మరి హిందూ ధర్మం యొక్క సనాతన విలువలను మరింత పరిరక్షించేటువంటి ప్రక్రియలో చాతాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మరింత ఉన్నతంగా కావాలి అని సంకల్పించి ఈ యొక్క సభ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీన్ని మరింత మందికి అందిస్తూ విద్యను పరిపూర్ణం చేయాలని భగవత్ సంకల్పంగా దీన్ని ఆచరిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.